మన భారతదేశ చరిత్రలో ధైర్యం, త్యాగం మరియు నిజాయితీకి ప్రతిరూపం ఎవరు అంటే అందరూ ఒకే పేరు చెప్తారు. అదే సంభాజీ మహారాజ్. మొన్న ఈ మధ్య విడుదలైన చావా సినిమా నేను చూడలేదు, కానీ విన్నాను. ఆ సినిమాలో ఆ మహావీరుని జీవితం, తన పోరాటం, తన ధర్మం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని కథను ఈ ప్రపంచానికి చూపించింది. కానీ ఈ సినిమా వెనుక ఉన్న అస్సలు నిజం ఏంటి, సంభాజీ మహారాజ్ జీవితంలో అసలు ఏం జరుగుంటుంది, ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ ప్రతిదీ వివరంగా తెలుసుకుందాం. మన ఛానల్ నుంచి అప్పుడప్పుడు ఇలాంటి హిస్టరీస్ కూడా వస్తాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి, ఎందుకంటే సనాతన ధర్మం గురించి అన్నమాట. ఈ వీడియోలో నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉపయోగించడం లేదు. ఈ వీడియో మొత్తం చూశాక మీరే అంటారు, ఈ వీడియో చూడటానికి వచ్చారంటే ఈ వీడియోలో ఎంతో కొంత నేర్చుకోవడానికి మీరు వచ్చారు. ఈ వీడియోని ఏ థ్రిల్ కోసం మీరు ఓపెన్ చేశారో ఈ వీడియో అయిపోయాక అదే సాటిస్ఫాక్షన్ మీకు ఇస్తా. మన వీడియోలు కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చలో వీడియోలోకి వెళ్దాం. 1657 మే 14న పురందర్ కోట, మహారాష్ట్రలో సంభాజీ మహారాజ్ జన్మించారు. మీ అందరికీ తెలుసు ఆయన తండ్రి శివాజీ మహారాజ్ అని. తను మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ధర్మపరుడైన రాజు. తల్లి సాయిబాయి శివాజీ మహారాజ్ గారికి ప్రియమైన భార్య. ఈ సంభాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచి తెలివితేటలు, సాహసం మరియు శ్రద్ధ కలిగిన వ్యక్తి అన్నమాట. ఆయన 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే ప్రతిభావంతుడు. సంస్కృతం, పార్షియన్, అరబిక్, లాటిన్, తెలుగు, మరాఠీ ఇంకా ఎన్నో భాషలు ఫ్లూయెన్సీగా మాట్లాడగలుగుతాడు. కేవలం ఒక్క చదువులోనే కాదు, ఖడ్గం, గుర్రపు స్వారీ, తర్కం వీటన్నింటిలో కూడా ది బెస్ట్ నిపుణుడు అనమాట. చిన్న వయసులోనే సంభాజీకి ది వారియర్ ప్రిన్స్ అనే పేరు వచ్చింది. తండ్రి శివాజీ ఆయనను మొత్తం రాజకీయం, యుద్ధ విద్యలు చెబుతూ పెంచారనమాట. ఈ సంభాజీ 9 ఏళ్ల వయసులోనే వాళ్ళ నాన్నగారైన శివాజీతో కలిసి యుద్ధ రంగంలో అడుగుపెట్టాడు. వాళ్ళ నాన్న ఉన్నన్ని రోజులు కూడా ఆయన ఎప్పుడు ప్రధాన సైనికాధికారిగా ఉన్నారు. ఒకసారి మనం హైలైట్స్ ఆఫ్ బాటిల్స్ కనుక చూసుకుంటే 1676లో శివాజీ ఆదేశంతో సౌత్ ఇండియా దండయాత్రకి నాయకత్వం వహించారు. 1679లో బుర్హాన్పూర్ పై దాడి చేసి ముఘల్ కోటను ఆక్రమించుకున్నారు. 1683లో గోవా పోర్చుగీస్ పాలనపై దాడి చేశారు. 1685లో మైసూర్ రాజు చిక్కాదేవి ఓడేయర్ తో కలిసి ముఘల్ సైన్యాన్ని ఓడించారు. సరిగ్గా ఈ టైంలోనే, ఇది సరిగ్గా గుర్తుపెట్టుకోండి, సరిగ్గా ఈ టైంలోనే ఈ ఔరంగజేబ్ సంభాజీని తనకే ప్రధాన శత్రువుగా మార్కెతి పెట్టుకున్నాడు. 1680 శివాజీ మరణం తర్వాత సంభాజీ పాలన చేపట్టారు. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆయన పాలనలో కొన్నైతే చేశారు. రైతులకు పన్ను తగ్గింపు, మహిళల రక్షణ, మందిరాల సంరక్షణ, అభివృద్ధి పనులు ఇలా అన్ని కూడా చాలా వేగంగా జరిగాయి. మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన కేవలం యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక రచయిత కూడా. బుద్ధభూషణం, సాత్తాసై లాంటి గ్రంథాలను సంస్కృతంలో రాశారు. అందులో సామాజిక న్యాయం, ధర్మం కోసమైతే వివరించారు. సంభాజీ పాలనలో ఆయన నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారు, సరైనదే చేస్తారు, ప్రజల కోసం నిలబడే ప్రజా నాయకుడు. కానీ ఔరంగజేబ్కు సంభాజీ ఇలా ఉండడం అస్సలు నచ్చలేదు. శివాజీ మరణం తర్వాత ఈ ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి అనుకున్నాడు. సంభాజీని శత్రువుగా ప్రకటించి 175,000 మంది సైన్యంతో దాడులను మొదలుపెట్టాడు. 1689 సంగమేశ్వర యుద్ధం సమయంలో సంభాజీ గొప్ప వీరుడు అండ్ పరిపాలకుడు కూడా. కానీ ఈ నేమ్ని మార్క్ చేసి పెట్టుకోండి, తన అనుచరుడైన కల్షా జాదవ్ తనని ద్రోహం చేశాడు. ఆ యుద్ధంలో సంభాజీని ముఘల్ సైన్యం పట్టుకుంది. సంభాజీని ఔరంగజేబు ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు ఔరంగజేబు సంభాజీకి 2 ఆప్షన్లు అయితే ఇచ్చాడు. వాటిలో మొదటిది ఏది అంటే, మా మతమైన ఇస్లాం మతం స్వీకరించు, లేదంటే అతి భయంకరమైన మరణం తప్పదు అన్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా సంభాజీ నోటి నుంచి ఒక ఫైనల్ వర్డ్ ఒకటి వచ్చిందనమాట, నా ధర్మం కోసం ప్రాణాలను కోల్పోతాను కానీ సత్యాన్ని మాత్రం ఏమాత్రం విడవను అనేసి చెప్పాడు. ఆ ఒక్క మాటతో ఔరంగజేబ్కి చాలా అంటే చాలా కోపం వచ్చింది. 1689 ఫిబ్రవరి 11న సంభాజీని 40 రోజుల పాటు అతి ఘోరంగా హింసించారు. అండ్ ఇంకోటి ఏంటంటే, వారానికి ఒకరోజు తన మర్మాంగాన్ని మొత్తం తీసేయడం, అతి తీవ్రమైన మానసిక, శారీరక బాధలు. కానీ చివరి వరకు కూడా హరహర మహాదేవ్ అని నినాదిస్తూ ధైర్యంగా నిలిచారు. మార్చి 11, 1689న సంభాజీ తల నరికి ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ యొక్క భాగాల్ని నదిలో విసిరేశారు. కానీ నిజానికి సంభాజీ మరణించలేదు.
ఆయన యొక్క ధైర్యం ఇప్పటికీ చరిత్రలో బ్రతికే ఉంది. సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఈ మరాఠా సామ్రాజ్యం అనేది కుప్పకూలిపోతుంది అనేసి ఔరంగజేబు అనుకున్నాడు. కానీ నిజానికి అది ఇంకా బలంగా తయారైంది. రాజారాం మహారాజ్ తారాబాయి నాయకత్వంలో ముఘల్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఈ యేసుబాయి అనేవారు సంభాజీ గారి భార్య. ఆవిడ తన పిల్లల్ని కాపాడుకుంటూ ఆ మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించుకుంటూ వచ్చారు. సంభాజీ మహారాజ్ త్యాగం మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన గౌరవాన్ని ఇవ్వకుండా నిలుపుకున్నాం. ఈ రోజు ఈ చావా మూవీతో ప్రతి యువకుడి గుండెలో జీవిస్తుంది. జై సంభాజీ మహారాజ్, జై శివాజీ మహారాజ్. నేను చెప్పేది ఒకటే, సత్యం కోసం పోరాడే ధైర్యం ఎప్పటికీ చనిపోదు. ఇప్పుడేమంటారు? మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నన్ను ఇంకా 1000 రెట్లు పనిచేయడానికి అయితే తోడ్పడుతుంది. మీరు డైలీ నిద్రపోయే ముందు మన వీడియోస్ ఒక 10 నిమిషాలు చూడండి. మీరు ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ అనే దాన్ని గెయిన్ చేస్తారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మన చరిత్రను వదలకండి, ధర్మం కోసం నిలబడండి. గుర్తుపెట్టుకోండి, మారీ అప్డేటర్ అంటే నేను ఒక్కనే కాదు, మనందరం. మీరుంటేనే నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వి షుడ్ గ్రో టుగెదర్. अन्यायम प्रतिस्वरम उच्चेतु, हम सब एक है, चाहे हमारा मजहब कुछ भी हो. सब्सक्राइब टू मारी अपडेटर फॉर मोर सच पावरफुल स्टोरीज. जय हिंद, जय भारत. तेलुसुगा मारी अपडेटर.